స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షం కారణంగా రైలు పట్టాలు ఎంత మేరకు డ్యామేజ్ అయ్యాయి, ఎట్లాంటి సిచ్యువేషన్ ని చూసాము మనందరికీ తెలిసిందే. అయితే ట్రైన్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఒక సాధనం. అది చాలా చాలా తొందరగా రిపేర్స్ నడవాలి. సో అదే యుద్ధ ప్రాతిపదికన రైల్వే తన పని తాను నిర్వర్తించింది అని చెప్పాలి. వర్షం ఆగిన 48 గంటల లోపు వాళ్ళు ట్రైన్స్ ని పంపించేస్తున్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ పట్టాలు ఎక్కినట్టుగా తెలుస్తుంది. వేచి చూద్దాం, మనకు మరిన్ని రైళ్ల వివరాలు ఎలా ఉన్నాయి అనేది ఎంక్వైరీలో మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. పచ్చ జెండాని ఊపి రైల్ ని ప్రారంభించడం జరిగింది. మొదటగా రైలు పునరుద్ధరణ తర్వాత మళ్ళీ ఈ రోజు రైలు పట్టాలు ఎక్కిందని చెప్పాలి. సో ఈ చుకుచుకు రైలు తన గమ్యానికి చేరబోనుంది. సో పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడైతే క్షేత్రస్థాయిలో ట్రైన్స్ స్టార్ట్ అవ్వలేదు. అయితే రేపటి నుంచి అనగా ఆదివారం నుంచి ట్రైన్స్ మళ్ళీ యథావిధిగా ఎక్స్ప్రెస్లు కానీ సూపర్ ఫాస్ట్లు కానీ అండ్ మిగతా ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ కానీ రన్ అవుతాయి అని చెప్తున్నారు అధికారులు. అయితే ఇక్కడ ఆర్పిఎఫ్ చాలా బాగా చురుకుగా పనిచేసింది. వందలాది సంఖ్యలో కూలీల్ని తీసుకొచ్చి ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఒక సైడ్ అడపదడప చినుకులు పడుతున్నప్పటికీ ట్రాక్ పట్టాల పనులు పూర్తి చేసిర్రని చెప్పాలి. మనకు తెలుసు తలమడ్ల నుంచి బిక్నూరు ఆ ఏరియా అంతా ఎంత వరద వల్ల నష్టం జరిగిందో. సో ఆ నష్టాన్ని వాళ్ళ శ్రమతో పూడ్చిరు అని చెప్పాలి. అక్కడ పనిచేసిన ఇంజనీర్లు కావచ్చు, ఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, కూలీలు కావచ్చు, ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తించి ఇప్పుడు ఈ పట్టాల పనిని పూర్తి చేసి రైళ్లని పట్టాలు ఎక్కించారు అని చెప్పాలి.